కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ కోతలు వాతల లాంటిదని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాద్ రెడ్డి విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో కూటమి గెలిస్తే రాష్ట్రంలోనే ఉండనని రాచమల్లు కామెంట్స్ చేశారు. తల్లికి వందనం, 3 సిలిండర్లు, పింఛన్లు, నిరుద్యోగ భృతి, ఆడపడుచులకు 1500 రూపాయలు లాంటి విషయాలు బడ్జెట్లో పొందుపరచలేదని మాజీ ఎమ్మెల్యే రాచమల్లు ఫైర్ అయ్యారు. రైతులకు మద్దతు ధర కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయకపోవడం దారుణమన్నారు. దీనివల్ల రైతులకు 2 లక్షల వరకు నష్టపోవాల్సిన పరిస్థితి ఎదురవుతుందని తెలిపారు. బడ్జెట్లో చంద్రబాబు అప్పులు ఎలా చేయాలి అనే విషయాన్ని ప్రవేశపెట్టారని రాచమల్లు ఎద్దేవా చేశారు. ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో విద్యార్థులకు తీవ్ర అన్యాయం జరిగిందని కూటమి ప్రభుత్వంపై రాచమల్లు సీరియస్ అయ్యారు. ఈ రాష్ట్రంలో నిరుద్యోగులు లేరని చెప్పి చూపించగలుగుతారా? మరి నిరుద్యోగులను లేకుండా మీరు చేయలేనప్పుడు ఆ నిరుద్యోగులకు భృతి ప్రతి నెల 3000 రూపాయలు మీరు ఇవ్వలేదు. ఈ బడ్జెట్లో నిధులు కేటాయింపు లేదు. మరి దీనికైనా మీరు సమాధానం చెప్పాలి కదా. 50 సంవత్సరాలకే మీరు పెన్షన్ ఇస్తామన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీకి సంబంధించిన స్త్రీ పురుషులకు 50 సంవత్సరాలకు పెన్షన్ ఇస్తామని చెప్పినారు. అట్లా 50 సంవత్సరాలు నిండిన వాళ్ళు ఈ రాష్ట్రంలో దాదాపు 20-25 లక్షల మంది ఉన్నారు. మరి వాళ్లకు నిధులు ఈ బడ్జెట్లో కేటాయించినట్టు ఎక్కడ మాకైతే కనిపించలే మీరు ప్రవేశపెట్టిన బడ్జెట్లో. మరి ఆ ఊర్లో ఉండే ఎమ్మెల్యేలు ఆ ఊర్లో బయటకు వచ్చి ప్రజలకు ఇదిగో ఈ బడ్జెట్లో 50 ఏళ్ళకు పెన్షన్ మేము కేటాయించినాము ఈ నిధులు అని చెప్పి, లేకుంటే ఈ 1500 రూపాయలు మేము ఆడవాళ్ళకు మహిళల కోసం కేటాయించినామని చెప్పి ధైర్యంగా ప్రెస్ ముందుకు వచ్చి చెప్పగలుగుతారా అని అడుగుతాను నేను. రైతులకు 20,000 రూపాయలు చెప్పినారు పెట్టుబడి సాయం. 2 బడ్జెట్లు అయిపోయి 3వ బడ్జెట్. ఈ 3వ బడ్జెట్లో కూడా రైతుల కోసం మీరు ఇస్తానన్న 20,000 రూపాయలకు కావలసిన నిధులను కేటాయించలే. అరకొరకి